హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏమనుకుంటున్నారు? వాన పడతా ఉంది, గొడుగు పట్టుకొని ఉన్నా. ఇంకా లాస్ట్ బ్లాగ్ మీరు చూసే ఉంటారు కదా, నేనైతే గోవాకి అయితే రీచ్ అయిపోయినా. సో బస్సు రూట్లో వచ్చా అనమాట. బస్సు రూట్ అయితే నాకైతే కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి మొత్తం అయితే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశా ఆ బ్లాగ్లో. ఎవరెవరు చూడలేదో ఆ వ్లాగ్ వెళ్ళేసి అయితే చూడదు. ఇక కొన్ని రోజులు అయితే గోవా వ్లాగ్స్ వస్తాయన్నమాట. నేనైతే మాన్సూన్ సీజన్లో వచ్చాను. 6 months బ్యాక్ వచ్చా, చూసే ఉంటారు మీరు. చూడలేదంటే వ్లాగ్స్ అయితే చాలా వ్లాగ్స్ అయితే నేను పెట్టిన డిసెంబర్లో వచ్చేసి. అప్పుడైతే సమ్మర్ సీజన్ కూడా ఉండేది. వింటర్ సీజన్ యాక్చువల్లీ అది సమ్మరే అనుకోండి ఇక్కడ, ఎందుకంటే వింటర్ సీజన్ అయితే రాదనమాట. సో మాన్సూన్ ఉంటుంది, సమ్మర్ ఉంటుంది. సో ఇప్పుడైతే మాన్సూన్ సీజన్ అయితే జరుగుతూ ఉంది. వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూ ఉంది. వ్లాగ్ చేయడానికి అయితే బయటకు వచ్చాను, కానీ వర్షం తగ్గే మాటే చెప్పడం లేదు. సో కూర్చొని ఉన్న ఇంటికాడే, కానీ బయలుదేరిపోయా. కాసేపు అలా బ్లాగ్ చేద్దాం, తిరుగుదాం, ఏమైనా చూపిద్దాం అనేసి. సో ఈ రూట్లో వచ్చా. ఈ రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముందర వెళ్ళిన తర్వాత కొంచెం బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అయితే కదా అనమాట. సో ఆ కోసం అయితే బయటికి వచ్చాను, కానీ వాన అయితే ఫుల్గా ఉంది. రెయిన్ కోట్ అయితే ఉంది నా దగ్గర. రెయిన్ కోట్ అయితే వేసుకుందాం. రెయిన్ కోట్ వేసుకొని అయితే చూపిస్తాను ముందర వెళ్ళేసి. వాన అయితే తగ్గదనమాట, ఇలాగే పడతా ఉంటుంది నాన్ స్టాప్గా. చూడండి మీరు. సో ఇంకా 1 month అయితే మాన్సూన్ సీజన్ ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇంకా వ్యూస్ చూపిస్తా మీతో మాట్లాడు. మాన్సూన్ సీజన్లో గోవా తిరగాలంటే ఇలా వేసుకోవాలండి. గొడుగు ఒకటి ఉండాలి, ఇంకా రెయిన్ కోట్ అయితే ఒక పెట్టుకోవాలి బండిలో. ఇక రెయిన్ అయితే ఇలా పడతా ఉంటుంది, చూడొచ్చు కదా మీరు. ఇలా పడతానే ఉంటుంది అనమాట. సో రెయిన్ కోట్ అయితే వేసుకున్నా. పదాం వెళ్దాం, చూపిస్తా సీనిక్ పాయింట్ మీకు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఫుల్ కవరప్ అయిపోయినా అనమాట. రెయిన్ కోట్ అయితే వేసుకున్నా, ఇక మొబైల్ కవర్ కూడా అయితే వేసేసిన అనమాట. చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఉంది ముందర వ్యూ. సో బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది ముందర. వాన పడతా ఉంది. వాన కొంచెం తగ్గిన తర్వాత నేను ఇంకా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ అయితే చూపిస్తాను. ఇది కొంచెం ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది. సో చూడండి, కిందకైతే బండి వెళ్తా ఉంది. సో వర్షం పడేటప్పుడు అయితే చాలా తక్కువ మంది స్కూటీలో వెళ్తారు. ఎవరైనా అర్జెంట్ పని ఉంటేనే వెళ్తారు. చాలామంది అయితే కారే ప్రిఫర్ చేస్తారు. నేనైతే ఇంకా వ్లాగ్స్ చేస్తున్నా. సో ఇంకా స్కూటీలో బెస్ట్ తిరగడం ఇక్కడ. సో కాబట్టి స్కూటీలోనే తిరుగుతున్నా. జస్ట్ లుక్ అట్ దట్ వ్యూ. ముందర వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది అది చూస్తూ ఉంటే. ఆ గ్రీనరీ, ఆ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ విత్ కోకోనట్ ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. సో ఫార్మింగ్ ఏరియా అనమాట ముందర ఉండేది. ఒక చిన్న చర్చ్ కూడా ఉంది. చిన్న చర్చో పెద్ద చర్చో నాకైతే తెలీదు. సో లెట్స్ గో డౌన్, వెళ్తూ ఉందాం. చూడండి, ఓహోహో, ఇక్కడైతే మొబైల్ అయితే పెట్టేస్తాను నేను మొబైల్. సో ఐ హ్యావ్ టు, లేదంటే బండి స్లీప్ అయిపోతుంది ఖచ్చితంగా. చాలా డౌన్ ఉంది, చాలా అంటే చాలా డౌన్ ఉంది. అక్కడి నుంచి దిగేంది ఇప్పుడు కిందకి. చూస్తున్నారు కదా ఇలా ఉంది. ఇదే చర్చ్ అనమాట ముందర కనిపిస్తూ ఉండేది. ఇందాకే పైన నుంచి చూపించా కదా మీకు కోకోనట్ ట్రీస్. సో ఇవే అనమాట, చూస్తున్నారు కదా కోకోనట్ ట్రీస్. వాట్ అ బ్యూటిఫుల్ లొకేషన్. ఇంకా ముందర కూడా ఉన్నాయి చాలా కోకోనట్ ట్రీస్. ఇవి అన్నీ కనిపిస్తూ ఉంది కదా. ఇది మొత్తం అయితే ఫార్మింగ్ చేస్తారనమాట. ఇక్కడ రైస్ ఫార్మింగ్ అయితే చేస్తారు. ఇక చాలా ఫార్మింగ్స్ అయితే చేస్తారు గోవాలో. సో ఈ లొకేషన్ నాకు చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా నచ్చింది. కాబట్టి నేను ఇక్కడ వచ్చిన. చూడండి, ఇదే రూట్ నేను వచ్చింది ఇప్పుడు బైక్ తీసుకొని. ఇంకా కోకోనట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీస్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్, నిజంగా సూపర్. ఐ లవ్ ద లొకేషన్. ఇంకా హెల్మెట్ తీయలేదు, ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది, నేను మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి. సో ఇక హెల్మెట్ తీయేస్తే వర్షం పడుతుంది. ఇక ఇక్కడ హెల్మెట్ అయితే కంపల్సరీ. ఫ్రంట్ బండి తోలేవాడికైతే కంపల్సరీ అనమాట హెల్మెట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా గోవాకి వస్తూ ఉంటే హెల్మెట్ తీయద్దండి. 100% అయితే మీకు ఫైన్ వేసేస్తారు వితౌట్ హెల్మెట్ తోలితే. సో ఇది చిన్న ఇన్ఫర్మేషను. సో ఇలా అయితే ఉంది లొకేషన్. వావ్, జస్ట్ లుక్ ఎట్ దిస్. కింద వెళ్ళొచ్చు.
ఇక్కడ నుంచి వాన సో బ్యూటిఫుల్ కదా. సో ఇక మాన్సూన్ సీజన్లో మోస్ట్లీ ఇక్కడ వస్తారు కదా వాళ్ళైతే ట్రెక్కింగ్ కోసం వస్తారనమాట. ట్రెక్కింగ్ కోసం వస్తారు. ఇంకా మౌంటైన్స్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ వాటర్ ఫాల్స్ ఇక్కడ గోవాలో. ఆ వాటర్ ఫాల్స్ చూసేకైతే వస్తారు. వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్ అయితే దూద్ సాగర్ అనమాట. సో ఎక్కువ వర్షం పడితే అది క్లోజ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ వీక్ అయితే మా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్ అయితే వచ్చాడనమాట. మేమైతే వెళ్ళినాం అక్కడికి. కానీ ఆ బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను, ఎడిటింగ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ తర్వాత ఆ బ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తా. సో చాలామంది వస్తారు ట్రెక్కింగ్ కోసం, మౌంటైన్స్ ట్రెక్కింగ్, ఇంకా వాటర్ ఫాల్ ట్రెక్కింగ్. సో ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా వాళ్ళైతే తీసుకొని వెళ్తారు ట్రెక్కింగ్లో. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రండి, ట్రెక్కింగ్ చేయండి. వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ, అంటే ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. సో అవి నేనైతే కొన్ని చూపిస్తాను ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్లో. ఇప్పుడైతే మీరు ఇది ఎంజాయ్ చేయండి. వర్షం అయితే వెళ్ళిపోయింది అనమాట, చూస్తున్నారు కదా. మేఘాలు అయితే కొన్ని ముందరికి వెళ్ళిపోయినాయి. సో నేను కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతా. కొంచెం అయితే ఇంకా చూపిస్తా ఎలా ఉంది వెదర్ ఇక్కడ, ఇంకా గ్రీనరీ, మౌంటైన్స్, సో మెనీ థింగ్స్ ఆఫ్ గోవా రిలేటెడ్ మొత్తం అయితే నేను ఇంకా చూపిస్తూ ఉంటా. ఇక్కడ ఇల్లులు ఉండే వాళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే బతుకుతున్నారు. జస్ట్ లుక్ అట్ దెమ్, ఫుల్ గ్రీనరీ మధ్యలో. Wow, look at this. నార్మల్ టైంలో అయితే ఫిషింగ్ కూడా చేస్తారు ఇక్కడ అనుకుంటా. ఎంత చూపించినా తక్కువే అండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మాన్సూన్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈ హౌసెస్ చూస్తూ ఉంటే నాకైతే ఒకసారి లోపల వెళ్ళాలనిపిస్తూ ఉంది. ఎలా ఉన్నాయి ఈ హౌసెస్, ఎలా ఉంటాయి లోపల, ఇక వరండా ఎలా ఉంటుంది అనేసి నాకైతే చూడాలనిపిస్తూ ఉంది. బయట నుంచి అయితే కలర్ఫుల్ హౌసెస్, ఇంత బ్యూటిఫుల్ కలర్ఫుల్ హౌసెస్, ఎల్లో, పర్పుల్, బ్లూ మ్యాచింగ్ అవుతున్నాయి తెలుసా ఈ వెదర్కి, గ్రీనరీకి. ఆ కలర్స్ అయితే హౌస్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇంకా కోకోనట్ ట్రీస్ అయితే హాయ్. వావ్, ఎన్నిసార్లు వావ్ అని చెప్పేశాను నేను. రివర్ బ్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఇక్కడ సాల్ట్ ఫార్మింగ్ కూడా చేస్తారనమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే సాల్ట్ ఫార్మింగ్ కూడా చేస్తారు, సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తారు.
నేనైతే అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. సో నాకైతే ఇది కనిపించింది. జస్ట్ లుక్ అట్ దిస్. ఐ థింక్ సో ఇదైతే ఓల్డ్ హౌస్. ముందైతే ఇలా ఉండే అనుకుంటా ఇల్లులు. ఐ థింక్ సో 40-50 ఇయర్స్ బ్యాక్ ఇల్లులు హౌసెస్ అయితే ఇలాగే ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇందాకే అక్కడ కూడా ఒకటి కనిపించింది నాకు ఇల్లు సేమ్, దీనికన్నా పెద్దది ఉంది. కానీ ఆ ఇంట్లో అయితే ఎవరో ఉన్నారు, ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి నేనైతే షూట్ చేస్తున్నా. జస్ట్ లుక్ అట్ దిస్. ఇలా ఉన్నాయి ముందు ఇల్లు ఇక్కడ. జస్ట్ చెక్అవుట్. ఫుల్ జంగల్ మధ్యలో, జంగల్ లాగే ఉంది కదా, ఫారెస్ట్ లాగా. పెద్ద పెద్ద ట్రీస్. మ్యాంగో ట్రీ అనమాట ఇది. ఎంత పెద్దది ఉంది చూడండి. దిస్ మ్యాంగో ట్రీ. సో హౌసెస్ అయితే అలా ఉన్నాయన్నమాట, ఓల్డ్ హౌసెస్. ఇక ఇందాకే చెప్తా ఉన్నా కదా నేను మీకు, ఐ వాంట్ టు విజిట్ ఆ గోవన్ హౌస్. ఎలా ఉంటాయి లోపల, ఇంకా వరండా వాళ్ళది చూద్దాం ఫ్యూచర్లో. ఎవరిదైనా హౌస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుంది వాళ్ళ హౌస్ అని. జస్ట్ చెక్అవుట్ దిస్ హౌస్, ఓల్డ్ హౌస్. చిన్న వాటర్ ఫాల్ చెక్ చేసుకోండి. పెద్ద వాటర్ ఫాల్ చూపించే ముందు చిన్న వాటర్ ఫాల్స్. వర్షం పడి వెళ్ళింది కదా ఇప్పుడే. నీళ్ళు కింద దిగేటప్పుడు నేనైతే మీకు చూపించిన కదా చర్చ్ అయితే ఇదే అనమాట. సో ఓల్డ్ చర్చ్, చాలా చాలా అంటే చాలా చర్చ్ అయితే ఉన్నాయి గోవాలో. సో ఇది ఒక చర్చ్ అనమాట దాంట్లో. జస్ట్ లుక్ అట్ దిస్. వాట్ అ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కదా. సో ఇక నేనైతే ఇంటికైతే వెళ్తున్నాను. జస్ట్ లుక్ అట్ దిస్ పీస్ఫుల్ లొకేషన్. ఐ థింక్ సో నేను నియర్లీ 1 అవర్ నుంచి ఈ ఏరియాలో అయితే తిరుగుతున్నాను అనమాట. జస్ట్ ఇంకా 10 కిలోమీటర్ అరౌండ్ ఏరియాలో తిరుగుతున్నా. ఇంత బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూశారు కదా. సో హౌసెస్ కూడా నేనైతే మీకు చూపించా ఎలా ఉన్నాయి బయట నుంచి. లోపల నుంచి అయితే చూడాలని ఉంది నాకు కూడా. సో చూద్దాం ఫ్యూచర్లో ఎవరైనా చూపిస్తే నేనైతే విజిట్ చేస్తా గోవన్ హౌస్ ఎలా ఉంటాయి లోపల. సో వన్ మోర్ థింగ్ అండి, నేను ఒకటి గమనించా. ఇక్కడ హౌసెస్ ఉన్నాయి కదా, ఆ హౌసెస్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో అయితే ఓల్డ్ పీపుల్ అయితే ఉన్నారనమాట. 50, 60, 70 ఏజ్ పీపుల్ అయితే ఉన్నారు చాలామంది. ఉమెన్స్ అండ్ మెన్స్ ఇద్దరు అయితే ఉన్నారనమాట ఓల్డ్ పీపుల్. నాకైతే ఎక్కువ యంగ్ పర్సన్స్ అయితే నాకు కనిపించలేదు. సో ఆ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు చెప్పాలనిపించింది. అంతే అండి, ఈ వ్లాగ్ అయితే ఐ థింక్ సో జస్ట్ ఒక ర్యాండమ్ వ్లాగ్ చూపించిన మాన్సూన్ సీజన్లో ఎలా ఉంది గోవా అనేసి. సో ఫ్యూచర్లో వ్లాగ్స్ వస్తాయి, వాటర్ ఫాల్ వ్లాగ్స్. ఇక బీచ్ వ్లాగ్స్ అయితే ఎక్కువ రావు, ఎందుకంటే లాస్ట్ 6 months బ్యాక్ అయితే వచ్చినా కదా, అప్పుడైతే నేను బీచ్ చాలా చూపించిన. ఇప్పుడు మాన్సూన్లో బీచ్ వెళ్తే కూడా అంత యూస్ఫుల్ ఉండదు కాబట్టి బీచ్ వ్లాగ్స్ ఉండవు. మోస్ట్లీ వాటర్ ఫాల్ వ్లాగ్స్, సీక్రెట్ వాటర్ ఫాల్స్ ఇంకా ఫేమస్ వాటర్ ఫాల్ వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఐ విల్ ట్రై మై బెస్ట్ వాటర్ ఫాల్స్ వెళ్ళేసి మీకు చూపించాలి అని. సో ఇక వెళ్దాం ఇక్కడ నుంచి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ వ్లాగ్ కూడా వస్తుంది, దూద్ సాగర్ వ్లాగ్. అది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా ఆ వ్లాగ్లో అయితే నేను చెప్పాను. సో ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చాలా గోవా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా, ఈ ఏరియా నచ్చింది అనుకుంటా, ఈ లొకేషన్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. ఉంటా, బాయ్.